చూపిస్తున్నాము. వందనాలు ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు ప్రభువా. ఈ ఉచితమైన కృప చెప్పి ప్రేమ చెప్పి ప్రభువా, మమ్మల్ని బ్రతికించి ప్రభా ఇప్పటి వరకు ప్రభా మీ సజీవంగా రెక్కలు ప్రభా కాచి కాపాడేదాన్ని బట్టి వందనాలు. నేను మా జీవితాల్లో నేను అనేక సంవత్సరాలు గదించినప్పటికీ ప్రభా మేము చేసిన అపరాధములు, మేము చేసిన తప్పులను ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోకుండా ప్రభావ మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు ప్రత్యేకంగా చేస్తున్నాము. ఈ సందర్భంలో ప్రభావ మీ సన్నిధానానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నీ ఆస్థానాలకు అర్పిస్తున్నాం. కుటుంబాలకు వచ్చిన వారిని ప్రభావ, వ్యక్తిగతంగా వచ్చిన వారిని అందరినీ ప్రభావ దయ చూపించి ప్రభావ వారి యొక్క హృదయంలో మీరు ఉండండి. ముఖ్యంగా ప్రభావ ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ముందుగా ప్రభావ ఇదిగనైనా మా యొక్క సన్నిధిలో ప్రభావ మీరు ఉండాలని ప్రభావ మేము ప్రత్యేకంగా ప్రభావ మేము ఆహ్వానిస్తున్నాం. ప్రభావ మీరు మా మధ్య నివాసం చేయండి నైనా వందనాలు. ఇంకో బిడ్డలు పాటలు పాడుతుండగా ప్రభావ మీ నామాన్ని కనపరిచే వారిగా ఉంటే సహాయాన్ని గ్రహించండి. వారి యొక్క పాటల ద్వారా ప్రభావ మీ నామాన్ని మహిమపరచుకోవడానికి కనపరచుకోవడానికి కృప చూపించి మనం వేడుకుంటున్నాం. అతిథుల ప్రభావ సాక్ష్యంలో మీరు ఉండండి. మీ బిడ్డలకు మీరు చేసిన ఉపకారాలను ప్రభావ జ్ఞాపకం చేసుకుని చెప్పడానికి కృప చూపించి నడిపించి మనం వేడుకుంటున్నాం. కంటత వాక్యంలో ప్రభావ ఇదిగో మీరుండండి. నేను నాకును మాకును తెలియజేసిన వాక్యాన్ని ప్రభావ తెలియజేయడానికి ప్రభావ మీ బిడ్డకి మీరు తోడుగా ఉండి మనం వేడుకుంటున్నాం. కీర్తన భాగంలో మీరుండండి ప్రభావ, వివరించిన బిడ్డకి ప్రభావ మీరు తోడుగా ఉండండి. అత్యంత వాక్య భాగాన్ని పంచుకున్న ప్రభావ ఎవరైతే పంచుకుంటున్నారో వారికి మీరు తోడుగా ఉండి ప్రభావ నైనా వట్టిగా వచ్చిన మా హృదయాలు ప్రభావ నింపి ప్రభావ భద్రంగా చేసుకుని ప్రభావ తిరిగి వెళ్ళడానికి నడిపించి మనం వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంతటి ప్రభావాన్ని ఆస్థానాలకు అర్పిస్తున్నాం. ప్రభావ క్రమంగానే మర్యాదగా ప్రభావ జరిపించడానికి నీ కుమారు మీరు నిలబెట్టి మనం వేడుకుంటున్నాం. మంచి ఆలోచన శక్తిని ప్రభావ బలాన్ని చేకూర్చి ప్రభావ ఈ కార్యక్రమం అంతా ప్రభావాన్ని మహిమకరంగాను ఘనకరంగాను జరిపించడానికి కృప చూపించి నడిపించమని ప్రభు యేసు ప్రియ కుమారుని ముఖ్యంగా బ్రతమాలు వేడుకుంటున్నాం తండ్రి. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. ఆధారం నా దుర్గమా
God so loved that he gave his only son. God so loved the world that he gave his only one son, and whoever believes in him shall not perish but have eternal life. John 3:16. God so loved the world that he gave that his one and only son shall not, that whoever believes in him shall not perish but have eternal life. John 3:16. ఇరవై ఎనిమిది 18 ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. స్టార్టింగ్ ప్రాబ్లం అందరికి నా కబడ్డీ నాకేం లేదు. Psalms 128:2. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని నన్ను అనుభవించదవు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. థ్యాంక్ యూ. నేను పట్టుకుంటాను పడదు. Praise him in the morning, praise him in the noontime, praise him, praise him, praise him when the sun goes down. Love him, love him, love him in the morning, love him in the noontime, love him, love him, love him when the sun goes down. Thank him, thank him, thank him in the morning, thank him in the noontime, thank him, thank him, thank him when the sun goes down. సారీ, ఈరోజు నా వాయిస్ అసలు దగ్గుతాను, చాలా కష్టపడ్డాను లాస్ట్ వీక్ అంతా. కొంచెం మధ్యలో నేను డిస్టర్బ్ చేస్తుండొచ్చు కాఫ్ వల్ల. సో అయినా కానీ మరి దేవుని చిత్తమేమో మరి ఈరోజు నాకు తెలియదు. ప్రతి చంద్రు హృదయంలో ఉంచినారు దేవుడు. నేనే వాక్యం తీసుకోవాలని చెప్పి ఇంకా నేను వేసి చెప్పాల్సి వచ్చిందన్నమాట. సో ఈరోజు మనం వాక్యం చేసుకుందాం. ఒక చాలా చక్కగా చాలా ప్రేమగా ఉండే ఒక భార్యాభర్తలు ఉన్నారంట. ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారంట. అయితే ఒకసారి పాపం మా హస్బెండ్ అనుకున్నాడంట, సరిగ్గా నా మాట వినలేకపోతుంది నా భార్య. సో ఆమెకు తెలియకుండా నేను ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాను, ఏమన్నా మెడిసిన్ ఇస్తారేమో అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడంట. అన్నంట నా భార్యకి సరిగ్గా
వినిపిస్తలేదు, కొంచెం ఏమైనా మెడిసిన్ ఇస్తారా, నేను తీసుకెళ్ళి ఇస్తాను ఆమెకి అని అంటే డాక్టర్ అన్నారంట, అయితే సరే ముందు నేను మెడిసిన్ ఇచ్చేదానికంటే ఒకటి చేయమని చెప్తాను మీకు, అది చేయండి, అది ఫెయిల్ అయిపోయిందనుకో అప్పుడు నేను మెడిసిన్ ఇస్తానికి ప్రయత్నం చేద్దాము అన్నారంట. ఫస్ట్ ఒక 20 అడుగుల దూరంలో నుంచోవాలి, ఏదైనా ఒక విషయం చెప్పండి భార్యకి, వినలేదనుకోండి 15 అడుగులు దూరం నుంచొని చెప్పండి, అప్పుడు కూడా వినపడలేదనుకో 10 అడుగుల దూరంలో చెప్పండి, ఇంకా వినపడలేదనుకో ఇంకొక 5 అడుగులు, ఇంకా లేదనుకోండి ఒక అడుగు దగ్గర ఉండగా వెళ్ళి చెప్పాలి ఏ విషయం. అప్పుడు ఆమె వినలేదనుకోండి అప్పుడు నాకు ఏ విషయం మీరు నాకు చెప్పండి అని చెప్తే సరే అని ఆయన వెళ్ళి తన భార్యను 20 feet 20 అడుగుల దూరంలో నుంచొని అడిగాడంట, ఈరోజు మనకి డిన్నర్ కోసం ఏముండేవో అని అడిగాడంట. అంటే వినలే. 15 అడుగుల దగ్గరికి వెళ్ళి అడిగాడు, మళ్ళీ 10 అడుగుల దగ్గరికి వెళ్తే అడిగాడు, మళ్ళీ 5 అడుగుల దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఇంకా సమాధానం చెప్తలేదు అనమాట. సరే దగ్గరికి వెళ్ళి చాలా దగ్గరికి వెళ్ళి అడిగాడంట, ఈరోజు రాత్రికి కోసం డిన్నర్ కోసం ఏం వండినావు అని అడిగాడు. అవి అన్నదంట నేను చెవు దగ్గరికి వెళ్ళి ఇప్పటికి 5 సార్లు చెప్పాను ఈ ఆన్సర్, 5 సార్లు చెప్తే కూడా నీకు వినపడట్లేదా అని. అప్పుడు అర్థమైందంటే చెవుడు ఆమెకి కాదు ఈయనకేందని అప్పుడు తెలుసుకున్నాడు. సో కొన్నిసార్లు మనం బ్లేమ్ అవతల మీద వేసేస్తూ ఉంటాం కదా, దేవుడు నాతో మాట్లాడలేదని. సో ఈరోజు మనము మన చెవులు దేవుని మాటలకి ఇద్దాం, చక్కగా దేవుని మాట దేవుని వాక్యాన్ని మనం ఈరోజు విందాం. మనము ఈరోజు దైవిక జీవితం అయితే క్రైస్తవులుగా ఎదగడానికి దేవుడు మనల్ని ఎలా కోరుకుంటున్నారు, మనకి ఏమేమి గైడెన్స్ ఉందో మనం చూద్దాం. 2వ పేతురు పత్రికలోని 1వ అధ్యాయంలో 1వ వచనం ఒకసారి చదువుతారు ఎవరన్నా? దేవుని యొక్క రక్షకులను యేసుక్రీస్తు నీతిని బట్టి మా వలని అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయండి. చాలండి. పేతురు రాస్తున్నారు మొదటి పత్రిక 2వ పత్రిక 2 రాస్తున్నారు కదా పేతురు, ఈ 2 పత్రికలు. అయితే మొదటి పత్రిక ఏంటంటే వాళ్ళకి బయట నుంచి వచ్చే బాధలు, వేదనలు, ఈ శ్రమలు, హింసలు, వీటి గురించి ఎక్కువ ఆయన చెప్పాడట, ఇన్స్ట్రక్ట్ చేశాడు చర్చ్కి ఏది కావాలంటే బయట నుంచి వచ్చే బాధలు అనమాట, వాటిలోని ఎలాగా మనము తట్టుకోవాలి, ఎలా ఉండాలి. ఇప్పుడు 2వ పత్రిక వచ్చేసరికల్లా ఆయన కన్సర్న్ అంతా దేని మీద ఉందంటే లోపల వచ్చే ప్రాబ్లం అనమాట, చర్చ్ లోపల మనకు వచ్చే ప్రాబ్లం. అయితే ఆ ప్రాబ్లమ్ని ఎలాగ మనము సాల్వ్ చేసుకోవాలి, ఏ విధంగా మనము ఏం చేయాలి అనే విషయాన్ని మనకి ఈ 2వ పత్రికలో చెప్తారంట. 2వ పత్రిక రాసేటప్పటికి ఆయన ఆల్మోస్ట్ లైక్ ఓల్డ్ ఏజ్లో ఉన్నారు. తర్వాత ఆయన 67 అనుకుంటా రాశారు ఆ బుక్. తర్వాత ఆయన చాలా ఇంకా ఆయన లైఫ్ అయిపోతుంది అని చెప్పి కూడా ఒక చోట చెప్తారు, ఈ గుడారంలో నుంచి నేను విడిచిపెట్టి వెళ్ళాల్సిన సమయం కూడా వచ్చేస్తుంది అలాంటి మాటలు రాస్తూ ఉంటాడు అనమాట 2వ పత్రికలో. పేతురు 2వ పత్రిక. ఇంకోటి ఏమంటారంటే యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు, దాసుడు అని అంటారు కదా మొదటి పత్రిక. యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడైన సీమోన్ పేతురు. ఆయన అప్పుడు ఆ కాలంలో టాప్ స్పిరిచువల్ లీడర్ అంట ఆయన. ఆ కాలంలో అప్పుడున్న లీడర్స్లో టాప్ స్పిరిచువల్ లీడర్ అనమాట. ఆయన ఏమని రాస్తున్నాడంటే యేసుక్రీస్తు యొక్క దాసుడిని. సో మనం ఎవరైనా అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు, కానీ మనం ఎవరిమి సర్వెంట్ అనమాట. మనము దేవునికి దాసులుగా మనం ఉండాలి. ఇంకా సీమోన్ పేతురు అని కూడా చెప్పుకుంటున్నాడు అనమాట. సీమోన్ అనగానే ఆయన ఫస్ట్ సీమోన్ ఉండే కదా, సైమన్ అని యేసుక్రీస్తు ప్రభు పిలిచినప్పుడు తర్వాత ఆయనని పెట్రస్ పేతురు అని పెట్టి ఆయనని పిలిచినారు. పేతురు అనగానే అర్థం ఏంటి? రాక్ కదా. పేతురు అంటే రాక్ అనమాట. కదలకుండా అంటే కదిలిపోయే మనిషిని దేవుడు కదలని వ్యక్తిగా చేసి ఆ బండ మీద దేవుడు యేసుక్రీస్తు ప్రభు తన సంఘాన్ని కడతాను నేను అని చెప్పి
పేతురు గురించి చెప్తా ఉంటారు కదా. సో సైమన్ పీటర్, కానీ సీమోన్ అని యాడ్ చేసుకుంటానంట. నేను ఉట్టి పేతురు కానీ సీమోన్ అంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఎలాంటి స్థితిలోంచి వచ్చానో అని కూడా జ్ఞాపకం పెట్టుకుంటాను అనమాట. మనం కూడా కొంచెం ఆత్మీయంగా ఎదగగానే, లేకపోతే ఉన్నతంగా ఎదగగానే నేను ఏ పరిస్థితి నుంచి దేవుడు నన్ను తీసుకొచ్చారా అనేది మర్చిపోకుండా చూసుకోవాలి మనం. ఇంకా మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్తున్నాడు. పేతురు ఏం చెప్తున్నాడు? మనందరికీ శుభమని చెప్తున్నాడు ఈరోజు పేతురు గారు. సరేనా? ఈజ్ విషింగ్ మనందరికీ విష్ చేస్తున్నారు ఏమని? అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి. సో ఈరోజు పేతురు ఏమంటున్నాడంటే మనందరం కూడా ఒకేలాగా ఒకే విశ్వాసాన్ని పొందుకున్నాం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఇచ్చారో వారి విషయంలో ఏమంటున్నాడంటే మనందరికీ ఒకటే విశ్వాసం. ఏరోప్లేన్లో ఎక్కేమనుకోండి ఏముంటుంది? ఫస్ట్ మనం ఏదో దాటేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఏది? బిజినెస్ క్లాస్ కదా, చాలా సఫిస్టికేటెడ్గా, చాలా పెద్ద పెద్ద చైర్స్ చాలా ఉంటాయి. అయితే అది దాటేసి మనం ఎకానమీ క్లాస్లోకి వెళ్ళాల్సి, ఎందుకంటే దానికి చాలా ఎక్కువ పే చేసి చాలా మంచిగా ఉన్నవాళ్ళు కూర్చుంటారు అక్కడ. కానీ ఇక్కడ అలా కాదు. విశ్వాసం విషయంలో వచ్చేసరికల్లా అందరం ఒకటే అంట. అందరికీ ఒకటే లాంటి సీట్ దొరుకుతుందా? ఎక్కడ? విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం, క్రీస్తునందు విశ్వాసం వచ్చిన వారికి. ఈ విశ్వాసం ఎప్పుడు ప్రతి వారికి ఒకలాంటి విశ్వాసం ఉంటుంది. బయట వాళ్ళకి కూడా మామూలుగా వేరే విగ్రహాలను పూజించే వేరే విధంగా ఆరాధనలు చేసే వాళ్ళకి కూడా ఒక విశ్వాసం ఉంటుంది. కానీ అది అమూల్యమైనది కాదనమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభునందు సిలువ వైపు చూసి నా రక్షకుడిన నా కొరకు మరణించిన దేవుడు ఆయన బలియాగం వైపు చూస్తారో ఆ విశ్వాసం అమూల్యమైనదిగా మారుతుందన్నమాట. ఎప్పుడైతే క్రీస్తు నన్ను విశ్వాసం ఇచ్చామో అది అమూల్యమైన విశ్వాసంగా మారుతుంది. ఆ తర్వాత మన యొక్క దాన్ని ఇంగ్లీష్లో ఏమంటే ప్రెషియస్ ఫెయిత్ అంటారన్నమాట. ప్రెషియస్ అనడానికి మనం అన్నిటినీ ప్రెషియస్ అన్నాం కదా, అన్నిటినీ ప్రెషియస్గా పెట్టుకోము. సో ప్రెషియస్ ఫెయిత్ అంటాం. మన విశ్వాసాన్ని దేవుడు ఎలా కౌంట్ చేస్తున్నారు? అమూల్యమైనదిగా కౌంట్ చేస్తున్నారు. ఇంకా తర్వాత నీకు అలాంటి అమూల్యమైన విశ్వాసం ఉందా? ఆ విశ్వాసం వల్ల నువ్వు రక్షింపబడినావా? అయితే ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వాని అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి నీకు కావాల్సిన వాటిని చదవండి. మనం పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నింటినీ మనకు దయచేసినందున దేవుని కూర్చినట్టు మన ప్రభు అయిన యేసుని కూర్చినట్టునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. ఆమేన్. అయితే మనల్ని పిలిచారు కదా దేవుడు. ఆ పిలిచిన దేవుడు ఎవరంటే మహిమ స్వరూపి అన్నమాట. మహిమను బట్టి పిలిచారంట. ఆయన గుణాతి శైలులను బట్టి పిలిచారంట. ఆయన ఎక్సలెన్స్లో నుంచి, ఆయన గ్లోరీలో నుంచి పిలిచారంట మనల్ని. ఆయన ఎక్సలెన్స్ అండ్ గ్లోరీ అంటే ఎంత ఉందంటే ఆయన దగ్గర గ్లోరీ ఎంత ఎక్సలెంట్ అంటే మనందరితో కూడా మనకందరికీ ఆ గ్లోరీని ఇచ్చే దేవుడు అనమాట. ఇంకా ఆ పిలిచిన తర్వాత ఏమంటున్నారంటే అనుభవ జ్ఞానం మూలంగా. ఎవరైనా చూస్తారా అక్కడ? అనుభవ జ్ఞానం మనం ఇప్పుడే చదివిన వచనాల్లో 2 సార్లు ఉంది. ఏమని? అనుభవ జ్ఞానం. సో దేవుడిని మనము ఎక్స్పీరియన్షియల్గా చూసుకోవాలంట. మనం చూడాలి. మనం దేవునితో నడవడం అంటే ఏంటో తెలియాలి మనకి. దేవుని అనుభవించడం ఏంటో, దేవుని ప్రేమ ఏంటో నువ్వు అనుభవించలేదనుకో అంతే, నువ్వు లాస్ అయిపోతున్నావు అనమాట. నీ టైం వేస్ట్ చేసేస్తున్నావు అనమాట. నువ్వు టైం వేస్ట్ చేయొద్దు. అసలు దేవునితో నడవాలి. హానోకు ఏం చేశాడు? నడిచాడు. ఎందుకు నడిచాడు? నడిచే దేవుడు దొరికాడు కాబట్టి కదా. ఆయనతో కూడా నడిచే దేవుడు హానోకి దొరికాడు. మన దేవుడు నడిచే దేవుడు. ఎవరితోని? నీతోనే నడుస్తారు దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అక్కడ నడుస్తూ ఉంటారు. అలాంటి దేవుడు ఈయన. సో ఆ అనుభవంలోకి నువ్వు వచ్చావా? నువ్వు ఆయన చేయి పట్టుకొని నడవడం, పట్టు విడవకుండా నడవడం, ఆయనతో మాట్లాడడం, ఆయనతో షేర్ చేసుకోవడం, ఆయన ప్రేమను అనుభవించడం, ఈ అనుభవ జ్ఞానంలోకి నువ్వు వచ్చావా? ఎప్పుడైతే అనుభవ జ్ఞానం వచ్చిందో అప్పుడు దేవుని యొక్క శక్తి నీ లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. డివైన్ పవర్ అంట, దైవ శక్తి. ఫస్ట్ నిన్ను నన్ను రక్షించినది తెలుసా?
దేవుని శక్తి. ఎక్కడ చూస్తాం మనం అది? రోమా 1:16 ఏముంటుంది? సిలువను గురించి నేను సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడు కాను, కానీ ఎందుకనగా అది మొదట యూదునికి కూడా రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి. హల్లెలూయా. అది నిన్ను రక్షించినమాట దేవుని శక్తి. ఆ రక్షణ కలుగు చేయడానికి ఆ సువార్త నందు విశ్వాసం ఉంచాలి. వేరే ఏ మార్గం కూడా లేదు. రక్షణ పొందాలంటే నువ్వు 10 సంవత్సరాలు చర్చ్కి వస్తే సరిపోద్దా, లేకపోతే చర్చ్లో మెంబర్షిప్ సరిపోద్దా, తల్లిదండ్రులు క్రైస్తవులకు పుడితే సరిపోద్దా? అసలు ఏది కాదండి. క్రీస్తు శిలువపై వైపు చూసి రక్షణ పొందాల్సి వస్తుంది మనం, అంతే. అక్కడి నుంచి మనకి దైవ శక్తి నిన్ను నన్ను రక్షించడానికి తెలుసా? ఎక్కడి నుంచి రక్షించబడ్డామో తెలుసా? చాలా ఎక్కడి నుంచి రక్షించబడ్డాము? సాతాను అధికారం కింద నుంచి బయటికి లాగేశాడు దేవుడు. ఎక్కడి నుంచి? సాతాను రాజ్యంలో నుంచి బయటికి తీసేసి ఆయన రాజ్యంలో చేర్చేసుకున్నారు, ఆయన బిడ్డలుగా చేర్చేసుకున్నారు. అప్పుడు నీ మీద నుంచి దేవుని యొక్క ఉగ్రత తప్పించి పడిపోయింది. నీ మీద నుంచి మొట్టమొదటి ఏం జరిగింది? రక్షించబడగానే దేవుని ఉగ్రత నుంచి నువ్వు బయటికి వచ్చేసావు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇంకా అదే సువార్త మళ్ళీ ఇంకొక చోటు ఉంటుంది. 1 కొరింథీ 1:18 ఏముంటుందంటే, సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికైతే వెళ్తాను, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుడి శక్తి అయి ఉన్నది అన్నారు. సో ఆ డివైన్ పవర్ ఏం చేస్తుందంటే, గాడ్స్ పవర్ మనల్ని, దైవ శక్తి నిన్ను నన్ను రక్షించగల శక్తి సిల్వలోంచి మనకి దొరికింది. ఇంకా అక్కడి నుంచి నువ్వు దేవునితో నడుస్తున్నప్పుడు, ఈ నడిచే దేవునితో నువ్వు నడుస్తున్నప్పుడు నీకు రోజు ఆయన డివైన్ పవర్ని, దేవుని యొక్క శక్తిని ఇస్తారనమాట. ఇంకా ఏం చూస్తామంటే, మన విశ్వాసం దగ్గరకు వచ్చినాం కదా. విశ్వాసం మనము క్రీస్తునందు ఉంచినాము. ఎవరి మీద? క్రీస్తునందు ఉంచినాం. క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనకి 2 ప్రెషియస్ గిఫ్ట్స్ ఇచ్చినారంట. మళ్ళీ మన విశ్వాసం దేని మీద ఆధారం చేసుకోకూడదు అని ఉంది. మనుషుల జ్ఞానం బట్టి కాకుండా ఉండాలంట. 1 కొరింథీ 2:5 ఉంటుంది. మన విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలంట. దేవుని యొక్క శక్తి మళ్ళీ చూస్తున్నాం. మన విశ్వాసం ఎక్కడ దేని ఆధారం చేసుకోవాలి? దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. ఇంకా మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం నుంచి అనుభవ జ్ఞానంలోకి వస్తున్నామో, దేవుని శక్తిని రోజు పొందుకుంటున్నామో, మనకి 2 ప్రెషియస్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. అక్కడ మనం చూస్తాము 4వ వచనం 3వ వచనం ఎండింగ్లో చూస్తాము. ఏమంటే 2 విషయాలు: కృప, సమాధానం. ఏం చూస్తున్నాము? కృప, సమాధానం. కృప మనకి దేవుని కృప ఎన్నిసార్లు తెలుసా? మనకు తెలియకుండా మనల్ని దేవుని కృప చాలాసార్లు తప్పించేస్తూ ఉంటారు. భయంకరమైన పాపంలో పడిపోకుండా తప్పిస్తారు. ఫిజికల్గా నిన్నెవరు హామ్ చేయకుండా తప్పిస్తారు. మానసికంగా నిన్ను ఆఫీసెస్లో ఎవరు నిన్ను వేధించకుండా తప్పిస్తారు. ఇంకా నువ్వు కింద పడిపోతే మళ్ళీ పైకి లేపుతారు. ఇవన్నీ కృప వల్లే జరుగుతాయి అన్నమాట. ఎన్నిసార్లు కృప దొరుకుతుందంటే, కృప వెంబడి కృపను ఇచ్చే దేవుడు మన దేవుడు. కృప, సమాధానం ఉంటుంది కదా. ఈ 2 మనకంట జీవితంలో, క్రైస్తవ జీవితంలో చివరి వరకు నడవాలంటే 2 మనకు కావాలి. అందుకనే పేతురు కృప, సమాధానం అని చెప్తున్నారు అనమాట. సమాధానం అనగానే నేను రీసెంట్గా ఏదో ఓపెన్ చేసి నేను యజుర్వేద అని చూస్తా ఉన్నమాట. యజుర్వేదలో ఏం రాబడింది అనేసి చూస్తే అందులో ఏముంటుందంటే, ఆకాశం, భూమి సమాధానం ఇవ్వు, అగ్ని మాకు సమాధానం ఇవ్వు, పంటలు, చెట్లు అన్నీ మాకు సమాధానం ఇవ్వండి, మాకు సమాధానం ఇవ్వండి అని రాసి ఉంటుంది అనమాట. అవన్నీ ఇస్తాయా? అవన్నీ చాలా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. పైనుంచి అన్నీ ఇందాకే మనము చందు చెప్తా ఉంటే మనం విన్నాం. మనం అన్నీ ఉన్నా కానీ నేనేం చేయలేకపోతున్నాను, నా చేతులు కట్టేసినట్టున్నాయి అని. అలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది రిచ్ పీపుల్ ఉన్నారు. రిచ్, అన్ని ఫేమ్ కూడా ఉంటుంది, నేమ్ ఉంటుంది, అన్నీ ఉన్నాయి. దూకి చచ్చిపోతున్నారు, సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు, సమాధానం లేక. సో ఇలాంటి గొప్ప సమాధానం, పరిస్థితుల మీద ఆధారపడి ఆధారపడి అవసరం లేని సమాధానం, పరిస్థితుల వలన కాదు, దేవుడు నీ గుండె లోపల, నీ హృదయంలో సమాధానం ఇస్తారు. ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభు వైపు నువ్వు చూసినప్పుడు.
ఆ సమాధానాన్ని పేతురు మనకి చెప్తున్నాడు. మీకు కృపయు సమాధానమును ఏమంటున్నాడంటే విస్తరించును గాక, జస్ట్ కలుగును గాక అంటలేడు. ఏమంటారు? విస్తరించును గాక అంటే మల్టిప్లికేషన్ అంట. మల్టిప్లికేషన్ అనగానే ఏమవుతుంది? 2 into 2 ఏమవుతుంది? 4 కదా. మళ్ళీ 2 into 4 ఏమవుతుంది? 8 అయిపోతుంది. 2 into 8 ఏమైపోతుంది? 16 అయిపోతుంది. 2 into 16 ఏమైపోతుంది? అది ఇలా మల్టిప్లికేషన్ అనగానే నువ్వు నీ దేవుడు ఇద్దరు ఇంటూ 2 then 4 and 6 and 8 and 16 and 32 and it goes on. సో మల్టిప్లికేషన్, నువ్వు నీ దేవుడు కలిసినప్పుడు, నువ్వు నీ దేవుడు నడుస్తున్నప్పుడు మల్టిప్లికేషన్ ఉంటుంది. నీ కృప, నీ సమాధానం, నువ్వు ఆ మల్టిప్లికేషన్ మల్టిప్లై అయిపోతున్నా నీ లోపల పొంగి పొర్లుతున్న ఈ కృపని, ఈ సమాధానాన్ని వేరే వాళ్ళు కూడా చూడగలుగుతారు అనమాట. ఏంటండి ఇలా సమాధానంగా ఉంటారు, ఎంత పీస్ఫుల్గా ఉంటారు, ఎప్పుడు చూసినా ఎంత నిబ్బరంగా ఉంటారు అని ఎవరో ఒకరు అనే ఉంటారు మీతో. అలాంటి సమాధానం దేవుడు మనకి ఇస్తారు. తర్వాత చూద్దామా మనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలుగారన్నట్టు వాటిని అనుగ్రహించారు. హల్లెలూయా, ఆమేన్. ఆ మహిమ గుణాతిశయములు మనల్ని పిలిచారు కదా. ఎక్కడి నుంచి పిలిచారన్నా? నేను మహిమ నుంచి, ఆయన గుణాతిశయములను బట్టి పిలిచారు కదా. ఇప్పుడు మళ్ళీ ఆ మహిమ గుణాతిశయములను బట్టి మనకి ఏం చేస్తారంటే అమూల్యమును అత్యధికమునైన వాగ్దానములు ఇచ్చారంట. ఇందాక మన ప్రామిసెస్ గురించి చెప్తా ఉన్నారు కదా. ఇందాక సునీల్ ఏం చెప్పినారు? సునీల్ బ్రదర్ ఇందాక ఏమో చెప్పినారు, ఏంటిది ప్రామిసెస్ ఎన్ని ఇచ్చినారు అన్నారు? 8,000 ప్రామిసెస్ ఇచ్చారట. అందులో 300 ప్రామిసెస్, 300 ప్రామిసెస్ భయభక్తులు గల వారికి మాత్రమే ఇచ్చినారని చాలా మంచిగా అనిపించింది ఆ మాట నాకు. దేవుడు చాలా వాగ్దానాలు ఇచ్చారు. ఎందుకో తెలుసా? మనము ఏం చేయాలంట? ఆ వాగ్దానం అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకోవాలంట. మనం తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారన్నట్లు. మనం దేవుని స్వభావంలో, దైవ స్వభావంలోకి తీసుకెళ్లే దైవ శక్తి, ఇంకా మనల్ని అమూల్యమైన విశ్వాసము, ఇక్కడ అమూల్యమైన వాగ్దానము. నీ విశ్వాసం, నీ అమూల్యమైన విశ్వాసం ఎక్కడ కనెక్ట్ అవ్వాలి తెలుసా? ఈ అమూల్యమైన వాగ్దానానికి కనెక్ట్ అయి ఉండాలి. నీ విశ్వాసం ఎక్కడ కనెక్ట్ అయి ఉండాలి? అమూల్యమైన వాగ్దానానికి. మన యొక్క ఆత్మీయ పరిపక్వత ఎక్కడ ఎలా తెలుస్తుందంటే విశ్వాసంతో నువ్వు ఆయన వాగ్దానాన్ని పట్టుకుంటున్నావా లేదా? లేకపోతే ఏదైనా రాగానే దడామని కురిగిపోయి ఇంకా అయిపోయింది నా జీవితం, ఇంకేం లేదు అని మాట్లాడుతున్నావా? దేవుని వాగ్దానాన్ని పట్టుకొని, లేదు నా దేవుడు నన్ను లేపుతారు, నా దేవుడు నన్ను బలపరుస్తారు, నా దేవుడు నాకు శక్తినిస్తారు, నా దేవుడు నాకు సహాయం చేస్తారు. నా సహాయం చేసే దేవుడు మనిషి కాదు, ఆయన మారిపోయే దేవుడు కాదు. ఇంకా ఎన్ని ఉన్నాయి కదా ఇలాంటి వాగ్దానాలు, ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఈవెన్ కింగ్ డేవిడ్, మన రాజైన దావీదు కూడా అంటాడు, చాలా వాగ్దానాలు చెప్తూ ఉంటాడు. ఇంకా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, మొరవినే దేవుడు, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. సో ఈ వాగ్దానాన్ని మన అమూల్యమైన విశ్వాసం కనెక్ట్ చేసుకోవాలి. దేనికి? అమూల్యమైన వాగ్దానాలు. ఏమున్నాయి? అమూల్యమైన ఇంకా అత్యధికములైన వాగ్దానాలు అనుగ్రహించున్నాడు. ఎందుకో తెలుసా? దురాశను అనుసరించడం వల్ల లోకంలో ఉన్న భ్రష్టత్వం మనల్ని పట్టేస్తుందంట. లోకం ఎంత భ్రష్టత్వం తీసుకెళ్ళిపోద్దంటే మనకి ఎంత కావాలంటే అంత భ్రష్టత్వం ఇవ్వగలదు లోకం. ఎంత కావాలన్నా ఇవ్వగలదు. అన్లిమిటెడ్ ఏమున్నాయి ఇప్పుడు? అన్లిమిటెడ్ ఏమో ఉన్నాయి ఇప్పుడు, చెప్పండి. ఇంటర్నెట్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఉంది, అన్లిమిటెడ్ ఫెసిలిటీస్ అన్నమాట. యాక్సెస్ ఇంటూ ఎనీథింగ్ ఇన్ 24 hours. ఓహో సూపర్, వెళ్ళిపోతూనే ఉండొచ్చు. ఎక్కడికి? లోకపు భ్రష్టత్వంలోనికి. సో అలాంటి దురాశను అనుసరించడం వల్ల దొరికే అతుక్కుపోయే భ్రష్టత్వం అంతటి నుంచి తప్పించుకొని పరిగెత్తాలంట. మనం తప్పించుకొని పారిపోవాలంట. తప్పించుకొని వెళ్ళడానికి దేవుడు ఏమి ఇచ్చాడంట? చక్కని ప్రామిసెస్ ఇచ్చాడు. ప్రెషియస్ ప్రామిసెస్ అండ్ అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చారు. సో ఈ హేతు చేత ఇప్పుడు ఏం చేద్దాం మనము? కింద చదువుతారా? ఆ హేతు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును,
జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమను దయను అమర్చుకొనుడి. వెరీ గుడ్. సో ఇక్కడ మన ఇక్కడికి వచ్చేసరికి ఏ హేతువు చేత అంటే దేవుడు మనకు ఏమేమి ఇచ్చారు అని చూస్తే ఫస్ట్ మనది అమూల్యమైన విశ్వాసం ఇచ్చారు, రెండోది విశ్వాసం ఇచ్చారు, తర్వాత దేవుని యొక్క శక్తితోని మనం అనుభవ జ్ఞానంలో తీసుకెళ్తారు. అనుభవ జ్ఞానంలో నుంచి మనకి కృప, సమాధానం మల్టిప్లై చేస్తూనే ఉంటారు అనమాట. నడుస్తున్న కొద్ది ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇంకా ఆయన అమూల్యమైన వాగ్దానాలు, ప్రామిసెస్ని ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన దేవుడు ఇంకా ఏమంటున్నారంటే దైవభక్తికి జీవమునకును భక్తికి కావాల్సిన వాటిని అన్నింటినీ దయచేయ దేవుడు అన్నది. పైన చూస్తారా, భక్తికి జీవమునకును భక్తికి కావాల్సినవన్నీ మనకి దయచేసే దేవుడు అంట. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇచ్చారు కాబట్టి ఈ హేతువుని బట్టి మనం ఏం చేయాలంట, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారు. ఓకే, సో మనము ఫస్ట్ చూస్తాం, మన విశ్వాసమునకు పూర్ణ జాగ్రత్త గలవారే, మీ విశ్వాసమునందు సద్గుణం ఉండాలంట. విశ్వాసం నందు ఏముండాలి? 7 క్యారెక్టరిస్టిక్స్ అనమాట. 7 వర్చ్యూస్ ఉన్నాయన్నమాట. ఆ 7 క్యారెక్టరిస్టిక్స్ని 7 లక్షణాలని మనం మన జీవితంలో అమర్చుకున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందో అని కూడా చాలా చక్కగా చెప్తున్నారు ఇక్కడ. 7 మన గుణ లక్షణాన్ని మనం అమర్చుకోవాలన్నమాట. ఏం చేయాలి? విశ్వాసం. ఇవన్నీ ఇచ్చారు కదా దేవుడు, ఇంకా మనం నేనేం చేయాలి అంటే అప్పుడు దానికి మనము ఏం జోడించుకోవచ్చో, ఏం చేయొచ్చో, భూమి మీద నడిచినంత కాలం మన జీవితాన్ని ఎలా నడిపించుకోవచ్చో దేవుడు మనకి చూపిస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పెద్ద పొలం ఇచ్చేసి పొలంలో నాటడానికి నీళ్ళు ఇచ్చి, నాటడానికి విత్తనాలు ఇచ్చి, పొలంలో నాటడానికి ఆ పనంతా చేయడానికి ట్రాక్టర్స్ ఇచ్చి, తర్వాత నీళ్ళు ఇచ్చి, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేసి నీ పొలం ఇది అని చెప్పి నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? మంచిగా నిద్రపోవాలి. అలా కాదు కదా, మన పొలాన్ని మనం దున్నుకొని మనం పని చేయాలన్నమాట. సో అదే ఇప్పుడు మనం చేస్తాం. ఇప్పుడు వరకు దేవుడు అన్ని రిసోర్సెస్ ఇచ్చేసినారు. అన్ని ఏమేమి కావాలో నీ ఆత్మీయ జీవితానికి, నీ ఆత్మీయ పరుగుకి నువ్వు నడవడానికి కావాల్సినవన్నీ ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన విశ్వాసంలో సద్గుణం ఉండాలంట. సద్గుణం అంటే మోరల్ ఎక్సలెన్స్ అని ఉంది ఇంగ్లీష్లో. సద్గుణం అనగానే మోరల్ ఎక్సలెన్స్ అనగానే నైతిక శ్రేష్టత అంట. నైతిక శ్రేష్టత, ఇంకా నైతికంగా ఉత్తమమైన జీవితం అంట. నైతికంగా ఉత్తమమైన జీవితం. ఇలా ఉత్తమంగా జీవించిన వాళ్ళని సొసైటీ గమనించేస్తారు, మార్క్ చేసి పెట్టుకుంటారు, చూస్తూ ఉంటారు, ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. ఇంకా మైండ్లోకి వెళ్ళిపోతుంది, ఈయనలో ఏదో ఉంది ప్రత్యేకత. ఎందుకుంది? యేసుక్రీస్తు ప్రభుతో నడుస్తున్న జీవితం. ఈయన అందరిలాగా ఏది పడితే అది చేయడు. ఈయన అందరిలాగా అపనమ్మకంగా ఉండడు ఆఫీస్లో. ఈయన అందరిలాగా పిచ్చిగా ఏది పడుతుంది మాట్లాడాడు. ఈయన నైతిక శ్రేష్టత, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండడు. సో ఆ ఉత్తమమైన జీవితాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నామా? మనకేముండాలి? విశ్వాసం ఎక్కడికి నడిపిస్తుంది? మనల్ని ఉత్తమమైన శ్రేష్టమైన జీవితం జీవించడానికి నడిపిస్తుంది. తర్వాత అది ఏం చేస్తుందంటే దేవుని యొక్క పర్పస్ని చక్కగా నెరవేర్చడానికి మనకు సహాయం చేస్తుంది. సో యాక్చువల్ థింగ్ ఈజ్ ఉత్తమం మనకు ఎలా వచ్చిందంటే మన క్రీస్తు ప్రభులోంచి వచ్చింది. ద క్రైస్ట్ ఎక్సలెన్స్ అంట ఇట్ కమ్స్ ఇన్ టు అవర్ లైఫ్స్ అండి. మన లోపలికి వచ్చేస్తుందంట. క్రైస్ట్ ఎక్సలెన్స్ మన లోపలికి వచ్చినప్పుడు, ఆయన జీవం మనలోకి వచ్చినప్పుడు మనకి అది ఉత్తమంగా శ్రేష్టమైనదిగా తయారవుతుంది అన్నమాట. సో తర్వాత మనం ఏం చేస్తాము? నాలెడ్జ్ ఉండాలండి, ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదు. ఇంతకుముందు మనం అనుభవ జ్ఞానం అనుకున్నాం కదా, అది ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఏ జ్ఞానం గురించి చెప్తున్నారంటే దేవుని గురించిన జ్ఞానం హోషేయలో ఉంటుంది. హోషేయ 6వ ఉంటుంది. బలులను అర్పించట కంటే, సార్ చూస్తారా వాక్యం, దహన బలులను అర్పించట కంటే, దహన బలులు అని ఉంటుంది అనమాట.
దేవునికి దహన బలి అంటే ఇష్టం కానీ దహన బలి కంటే ఇంకా ఇష్టమైంది ఉంది ఒకటి. చూద్దామా వచ్చాయా 6వ అధ్యాయంలో 6వ నేను బలిని కోరను గాని కనికరమును కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని కూర్చున్న జ్ఞానం నాకు ఇష్టమైనది. హల్లెలూయా. దహన బలుల కంటే ఏది ఇష్టం అంటే దేవునికి దేవుని కూర్చున్న జ్ఞానం. మనం అనుకుంటాము నేను చాలా చక్కగా నేను అన్నీ చేస్తాను దేవునికి, నేను మాత్రం ఎక్స్ట్రా టైం దేవునికి ఇవ్వం. మనం దేవుని కూర్చున్న జ్ఞానం చాలా ఇష్టమైనదంటే దేవునికి. అందుకే నేను చెప్తా ఉంటాను, ఎక్కడ ఛాన్స్ దొరికినా ఎప్పుడు దొరికినా స్పెండ్ టైం దేవుని వాక్యంతో నేర్చుకోవడానికి సహాయం. దేవుడు మీకు టైం ఇచ్చినప్పుడు నేర్చేసుకోండి. తర్వాత దొరకదు ఛాన్స్, ప్రతిసారి దొరకదు. దేవుని సన్నిధిలో కూర్చొని నేర్చేసుకోవాలి వాక్యము. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేయాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం తెలీదో చాలా ఫూల్ చేస్తారు పీపుల్. మొన్న ఒక ఇష్యూ అయింది లాస్ట్ మంత్ అనుకుంటా. మాన్సన్ అంటారు, డాక్టర్ మాన్సన్, కేరళలో ఈ విషయం జరిగింది. ఆయన ఏం చేశాడంటే అందరికీ చెప్పాడు, నా దగ్గర చాలా యాంటిక్ పీసెస్ ఉన్నాయి, 2000 years 4000 years బ్యాక్వి అన్నీ ఉన్నాయి నా దగ్గర అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉండేవాడట. ఆయన ఛానల్లో అన్నీ పెట్టుకున్నాడు అనమాట. అవన్నీ కొనుక్కోవడానికి పీపుల్ వచ్చేవాళ్ళు, ప్రజలు వచ్చేవాళ్ళు. ఎక్కడెక్కడ ప్రజలు మంచిగా అందరూ ఫిల్మ్ యాక్టర్స్, అందరూ పొలిటికల్ లీడర్స్ అందరూ అనమాట. నార్మల్ పీపుల్ అందరూ వచ్చి కొనేసుకునేవాళ్ళు. ఏంటి అని చెప్పాడు, యేసుప్రభు యూదా దగ్గర యేసుప్రభు కోసము వెండి నాణాలు ఇచ్చారు కదా, సిల్వర్ కాయిన్స్, వెండి నాణాలు ఇచ్చారు కదా, అవి ఉన్నాయి నా దగ్గర. మోషే కర్ర ఉంది, ఇంకా ఒరిజినల్ బైబిల్ ఉంది, ఇంకా ఇలా అన్నీ చెప్పాడంట. అందరూ మోసపోతున్నారు, వెళ్ళి కొనుక్కుంటున్నారు. ఇంకా ఏదో హిందూస్కి ఏమో భగవద్గీత ఉంది, ఇంకా అక్కడ పూజ చేసిన బొమ్మలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి వాళ్ళకి. తర్వాత వీళ్ళకేమో ఖురాన్ ఉంది నా దగ్గర, ఒరిజినల్ కాపీ ఉంది, మారకుండా చాలా అనుకుంటా దాని గురించి. ఇలా ఏమంటారు దాన్ని, జాక్పాట్ ఆఫ్ ఆల్ ట్రిక్స్ అనమాట. అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర ట్రిక్స్. అందరూ కొనుక్కున్నారు, చాలా కోట్లు సంపాదించాడంట. జైల్లోకి వెళ్ళిపోయాడు. లాస్ట్ మంత్ జైల్లో వేసారు, ఆయన పట్టేసుకుంటారు. అన్నీ రీసెర్చ్ చేస్తారు, అన్నీ ఆయన ఇల్లంతని సోదా చేస్తారంటారు కదా, చేసేసి అంతేనంటారు. సో అన్నీ చూసేసి అన్నీ ఆయనని జైల్లో పెట్టారు. అట్లా మోసపోతాం మనము కూడా కొన్నిసార్లు కదా. ఏమైనా చెప్పగానే అక్కడ అది కనిపించిందంట, ఏసే బొమ్మ కనిపించిందంట, లేకపోతే ఏసు ప్రభు సిల్లు కనిపించిందంట, అలా చెప్పగానే నమ్మాలా? లేదు కదా. ఎందుకు? ఎలా మనకు తెలుసు? దేవుని యొక్క వాక్య జ్ఞానం ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో మనల్ని మనం పెంచుకోవాలంట. దేవునికి అది ఇష్టం. దేవునికి దహన బలుల కంటే ఇంకా ఎక్కువ ఇష్టమైనది దేవుని యొక్క జ్ఞానం, దేవుని గుర్చిన జ్ఞానం. దేవుని గుర్చిన జ్ఞానం ఆయనకి చాలా, మనం నేర్చుకోవడం అనేది చాలా ఇష్టం ఆయనకి. అందుకే మనము జ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పుడు విశ్వాసం నందు సద్గుణం, ఎక్సలెంట్ బిహేవియర్ ఉండాలి, ఎక్సలెంట్ జీవితం, శ్రేష్టమైన జీవితం, ఉత్తమమైన జీవితం ఉండాలి. ఆ ఉత్తమమైన జీవితానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం లేదనుకోండి మనం ఇంకా అలా చిన్నపిల్లల్లాగానే. చర్చెస్లో అంట 70-80 ఏళ్ళ పిల్లలు కూడా ఉంటారండి. చిన్నపిల్లలకి 70-80 ఏళ్ళు కూడా ఉంటాయంట. అంటే ఆత్మీయంగా వృద్ధి చెందకుండా ఉన్న స్థితి అనమాట. ఎన్ని సంవత్సరాలైనా పిల్లలే, ఎన్ని సంవత్సరాలైనా ఆత్మీయంగా చిన్నపిల్లలే. అలా ఉండడం అవసరమా? మనకు అవకాశం దొరికినప్పుడు నేర్చేసుకోవాలి కదా. అవకాశం దొరికినప్పుడు వాక్యం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎంతైనా పే చేయొచ్చు అంటే మన జ్ఞానము స్వాస్యం అంత గొప్పదేనండి. ఒకసారి చూస్తారా వాక్యము? ప్రసంగి గ్రంథం 7:11. చాలండి. జ్ఞానము స్వాస్యమంతా ఉపయోగం. స్వాస్యం ఎలా ఉంటుందో అంత ఉపయోగం అంటుంది జ్ఞానం. సో నువ్వు ఒకసారి సంపాదించుకున్నావు అనుకో, నీ గుండె లోపల దేవుని గురించి జ్ఞానం నీకు వద్దనుకో, నీకు ఎంత ఉపయోగం అంటే. ఇంకా కింద ఏముంటుంది? జ్ఞానము దాన్ని సంపాదించిన వాని ప్రాణమును రక్షించును. ఇంకా ఇదే జ్ఞానం వల్ల కలుగు లాభము. జ్ఞానం వల్ల మన ప్రాణం కూడా రక్షించేస్తుంది జ్ఞానం. ఎంత గొప్పది కదా ఆ జ్ఞానం. దేవుని గురించి జ్ఞానం నీకు ఉందా? లేదా నేర్చుకోవాలనే ఆశ ఉందా? నేర్చుకోవాలనే ఆశ ఉన్నప్పుడు తప్పకుండా మీరు నాకు కావాలి దేవుని గురించి జ్ఞానం. ఒక బ్రదర్కి అయితే చదువులేదు, అసలు చదువులేదు, కానీ ఆయన బైబిల్ నేర్చుకోవాలని చాలా ఇష్టం. సరే నేను అక్కడే కూర్చొని
అందరితో పాటు అందరూ రాసుకుంటున్నారు, చదువుతున్నారు, కానీ ఆయన చదవడం రాయడం రాదు, కానీ ఆయన వినేసి నేర్చేసుకుంటున్నాడు చక్కగా. ఆ బ్రదర్ ఇప్పుడు మన మధ్యలో లేరు, ఇండియా వెళ్ళిపోయారు, కానీ నేర్చేసుకునేవాడు కూర్చొని. ఎగ్జామ్ రాయమంటే అక్కడ కూర్చొని ఆయన చెప్తుంటే అవతల వాళ్ళు ఎగ్జామ్ రాసేవాళ్ళు అనమాట. ఆయన ఆన్సర్స్ చెప్పేసేవాడు ప్రశ్నలు విని అంత చక్కగా. అంటే జ్ఞానంకి నువ్వు ఏదో చదువుకోవడం లేదు, నీ గుండెల్లో దేవునికి వచ్చిన జ్ఞానం, నీకు దేవునికి వచ్చిన జ్ఞానం ఉందా? సో జ్ఞానం సంపాదించుకోవడం ఎంత ఇచ్చైనా సరే తెచ్చుకోవచ్చండి. ఎంత పైసలైనా కడతామా లేదా? మనం మన పిల్లలకి యూనివర్సిటీకి కడతామా, కాలేజెస్కి డబ్బులు అయితే ఇది మానేస్తామా? వాళ్ళు డబ్బులు అయితే వద్దురా నువ్వు పొలం పని చేసుకో అని చెప్తామా? లేదు. ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి కొంతమంది కొన్ని ఆస్తులు అమ్మేసి చదివిస్తారు పిల్లల్ని. ఎందుకు? జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి, పిల్లలు ఎదగాలి, పెద్దవాళ్ళు అవ్వాలి, నా పిల్లలు చక్కగా ఉండాలి. అలాగే దేవుడు నీ దగ్గర కోరుకునేది అదే, దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది కూడా అదే. నువ్వు బుద్ధి, దేవుని గురించి జ్ఞానం కలిగి ఉండాలన్నయ్య. మనం దేవుని జ్ఞానంని తోసివేయద్దు. నీకు ఛాన్స్ దొరికింది, నువ్వు యవనస్తుడిగా ఉన్నావు, నీకు బలం ఉంది, నువ్వు అర్థం చేసుకోగలవు, ఇవన్నీ ఉన్నప్పుడే దేవుని కోసం ప్రయాసపడి దేవుని నేర్చుకో దేవుని సంగతులు. ముసలైపోయాక నాకు చదువు రాదు, కొండనే ఒక అవంట నాకు కలద్దాలు పెట్టుకొని చదవడం ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంది, ఈ బాధే లేకపోతే నాకు ఇంకా ఎంత చదువుకుంటుండే నేను అని అంటా ఉన్నారు ఒక ఆమె. అవన్నీ రాకముందే నేర్చుకోవాలి మనం, అవన్నీ ఇంకా శక్తి వెళ్ళిపోకముందే, మన కన్ను చూపు తగ్గిపోకముందే మనల్ని దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశం కదా, అన్నీ ఇస్తున్నాడు దేవుడు. జ్ఞానం తర్వాత ఏం పెట్టాలండి? ఇంకా జ్ఞానం నందు ఏముండాలి? ఆశ నిగ్రహం. ఆశ నిగ్రహం. జ్ఞానం అంటే జ్ఞానం చాలా ఉన్నాం, ఆయన ఒకసారి ఆ జ్ఞానం ప్రకారం ప్రవర్తించట్లేదు అనుకోండి, ఎలా ఉంటుంది కదా? అంత జ్ఞానం ఉంది కానీ పడుకుంటాడు, ఏం చేయట్లేదు. సో ఆ జ్ఞానం ఉండడం, ఆ ప్రాక్టికల్గా లేకపోతే ఆచరించిన దానికి మధ్యలో నిలబడుతుంది అంటే ఏంటిది? అది ఆశ నిగ్రహం. జ్ఞానం ఎలాగా? ఒక అబ్బాయి ఉన్నాడు, అథ్లీట్ అనుకుందాం, ఒక మంచి ఆటగాడు అనుకుందాం. ఆటగాడు ఆయన గురించి, ఆట గురించి అంత తెలుసు. అప్పుడు ఏం చేయాలి? గెలవాలంటే కొన్ని తినకూడదు, కొంచెం కష్టపడాలి, ఎక్స్ట్రా ట్రైనింగ్ చేయాలి, కోచ్ చెప్పినవన్నీ వినాలి, కోచ్ అది ఎత్తమంటే అది ఎత్తాలి, ఇది ఎత్తమంటే ఇది ఎత్తాలి కదా. చాలా కష్టపడాలి, ఎక్స్ట్రా ట్రైనింగ్, అది ఫిజికల్ ట్రైనింగ్, అన్ని సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ తినద్దు అంటాడు, చాక్లెట్లు తినద్దు అంటాడు, జంక్ ఫుడ్ తినద్దు అంటాడు, ఏమేమో తినడం మానేస్తాడు. పొద్దున 4కి లేవాలంటాడు, కోచింగ్కి వచ్చేయంటాడు, నోరు మూసుకొని వెళ్తాడు. ఎందుకు? ఆశ నిగ్రహం చేసుకుంటాడు అనమాట. ఆశలన్నీ పక్కకు పడేస్తాడు. ఆశ నిగ్రహం ఉండాలి. వాడికి నాలెడ్జ్ ఉంది, అయితే ప్రాక్టికల్గా దాన్ని చేయాలంటే ఆశ నిగ్రహం కావాలి కదా. ఆశ నిగ్రహంతో ఆయన చేయగలుగుతాడంట. సో ఆ ఆశ నిగ్రహం నందు మనకేముండాలి? మనం ఏం చేయాలి? సెల్ఫ్ కంట్రోల్ని ప్రాక్టీస్ చేయాలి. ఏ విషయాల్లో మనం సెల్ఫ్ కంట్రోల్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఇక్కడ తిండి విషయంలో చేయాలి. మనం కొన్నిసార్లు చాలా తప్పిపోతూ ఉంటాం ఆ విషయంలో. ఫుడ్ విషయంలో చేయొచ్చు, ఇంకా ఏ విషయాల్లో చేయొచ్చు? ఎంటర్టైన్మెంట్, ఓవర్గా ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కొంత మటుకు ఓకే, కానీ టూ మచ్ అదే, ఇంకా ఒకటి తర్వాత ఒకటి చూసుకుంటా టైం అంతా అక్కడే. టూ మచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇంకా అన్ని ఛానల్స్ ఏమైనా చూసుకోవడమే. అవసరమా మనకి? దానివల్ల భ్రష్టత్వం మనల్ని పట్టేస్తుంది. మనల్ని ఎవరు ఆ లాస్ట్ మూమెంట్లో విడిపించలేరు. జాగ్రత్త. సో సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇంకా చాలా విషయాలు అనమాట. మన టంగ్ విషయంలో కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. మన ఇంకా ఎలాగా కోపం విషయంలో కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. కోపం త్వరగా తెచ్చుకుంటాం. ఎంత ఇష్టమో కోపంగా ఉండడం అంటే కొన్నిసార్లు మనకి, నేను చాలా సూపర్ అనుకుంటాను కోపం వల్ల కదా. కోపం విషయంలో చాలా సెల్ఫ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇంట్లో వాళ్ళ మీద చాలా ఎక్కువ పడిపోతాం కోపం. ఎంత దూరం ఉన్నా, ఇండియాలో ఉన్నా కంట్రోల్ చేస్తూ ఉంటాం కోపంతో. అవసరమా? అది కూడా సెల్ఫ్ కంట్రోల్. మనం ఆశా నిగ్రహం కలిగి మనం ప్రాక్టీస్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఏం చూస్తామంటే సహనం కదా. సహనం అంటే మనము ఏం చేస్తూ ఉంటాం? నడుస్తూ ఉంటే లేకపోతే పరిగెడుతూ ఉంటే, మనం రేస్లో వెళ్తున్నాం అనుకోండి, మనమే అథ్లీట్ అనుకుందాం, మనమే అథ్లీట్. ఇప్పుడు రేస్లో పరిగెడుతూ ఉంటే కాళ్ళొప్పులు వచ్చేస్తాయి మధ్యలో. అప్పుడు ఏమైంది? ఇంక చాలా వద్దులే అనిపిస్తుంది కదా. సో కాదు, దేవుడు అంటారు
కొంచెం దూరం, ఇంకొంచెం దూరం పరిగెట్టే, ఇంకా వచ్చేస్తున్నాం, అయిపోతుంది. సహనం కాదు, ఇంకొంచెం బేర్ చేయి. వదిలిపెట్టేద్దాం అనిపిస్తుంది, ఒకసారి స్టాప్ చేద్దాం అనిపిస్తుంది, ఒకసారి వద్దులే, ఇంకా నేను సహించలేకపోతున్నాను, ఇంకా భరించలేకపోతున్నాను అలా అంటాం కదా. చాలాసార్లు అంటూ ఉంటాం, నేను భరించలేకపోతున్నాను, ఇంకా ఆ మాట అంటూ ఉంటాం మనం. కాదు, భరించడానికి దేవుడు సహనాన్ని కూడా అడుగుతున్నారు. మన సహనం కావాలి. ఎక్సర్సైజ్ చేద్దాం, అది సహనంని ఎక్సర్సైజ్ చేద్దాం. సెల్ఫ్ కంట్రోల్ అంట. మన పేతురు గారు కూడా రాస్తున్నారు, ఆయన చాలా దుడుకు కదా. ఎవరైనా విన్నారా ఈ విషయం? దుడుకు నేనే చెప్తున్నానా? కాదు కదా, ఇంతకుముందు విన్నాం మనం. అయితే దుడుకు చాలా తొందరగా మాట్లాడేసేవాడు. ఒకసారి అయితే ఏసైనా అన్నాడు, నువ్వు సిలువు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదయ్యా అన్నాడు. వెళ్ళొద్దు ఏసై, వెళ్ళొద్దు, జీసస్ వెళ్ళొద్దు అనేసి కదా. అప్పుడు జీసస్ ఏమన్నారు? సాధన వెనక్కి పో అని అన్నారు కదా. ఇంకొకసారి అలాగే అన్ని సమయాల్లోని దుడుకుగా ఏదో ఒకటి అనేసేవాడు అనమాట. అలా అంటే చాలా అసహనంగా ఉండేవాడు అనమాట. అలాంటి వ్యక్తి హీ కుడ్ వర్క్అవుట్, ఆయన చేయగలిగాడు తన జీవితంలో సెల్ఫ్ కంట్రోల్. ఈరోజు ఇలా రాస్తున్నాడంటే ఆయన ఎంత మెచ్యూరిటీకి వచ్చేసి చెప్తున్నాడు, సెల్ఫ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేయాలి, ఇంకా సహనాన్ని ఎక్సర్సైజ్ చేయాలి మన జీవితంలో. సహనం తర్వాత ఏంటిది? భక్తి కదా. భక్తి, డివోషన్ టు గాడ్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి. మన లైఫ్ ఎప్పుడు ఇంటెన్షనల్గా ఉండాలంట. మనం దైవభక్తి అంటే ఏదో వచ్చేసాను ఇలా ఉప్పుకుని వచ్చేసి చర్చ్కి వచ్చి కూర్చుని పోయి మళ్ళీ స్పీడ్గా అయిపోయి మళ్ళీ స్పీడ్గా ఉద్యోగం చేసుకొని మళ్ళీ అన్నీ ఇలాంటి పని ఏదో క్యాజువల్గా చేసేయడం కాదు, ఇంటెన్షనల్గా అనమాట. నేను ఏం చేయాలి నా దేవుని కోసం, నా దేవుని కొరకు నేను ఏం చేస్తున్నాను, నేను సరిగ్గా ప్రవర్తిస్తున్నానా, సరిగ్గా మాట్లాడగలుగుతానా, నేను సరిగ్గా నా ప్రార్థన జీవితం సరిగ్గా ఉందా, నా వాక్య జీవితం సరిగ్గా ఉందా, నేను క్షమించడం సరిగ్గా చేస్తున్నానా, నేను సరిగ్గా ప్రేమిస్తున్నానా, సరిగ్గా నా జీవితాన్ని షేర్ చేసుకున్నానా, నా యొక్క ప్రవర్తన ఎలా ఉంది, నా కాంటాక్ట్ ఎలా ఉంది, నా క్యారెక్టర్ ఎలా ఉంది అని ఇంటెన్షనల్గా చెక్ చేసుకుంటూ ఉండాలంట. మనం దైవభక్తి విషయంలో మనము మనల్ని మనమే సాధకం చేస్తాం. ఏమనుంది దైవభక్తి విషయంలో? నిన్ను నీవే సాధకము చేసుకొనుము అనింది. నిన్ను నీవే సాధకం చేసుకుంటే నీ కాలం నువ్వే పెట్టుకుని కొట్టుకోవాలి. వేరే వాళ్ళు పక్కన వచ్చి లే, ప్రాణం చేసుకో, కూర్చో, నడువు, మోకరించు అని చెప్పరు. చెప్తే బాగుంటుందా? అలా ఇష్టమా? మనం చేస్తే ఇష్టమా? ఏది ఇష్టం? మనమే చెప్పుకోవాలన్నమాట. లే అని చెప్పుకోవాలి, నువ్వే గడా ఎక్కువ లేజీగా చేస్తున్నావు, ఎక్కువ తింటున్నావు, ఎక్కువ అని మనం చెప్పుకోవాలి. నిన్ను నువ్వే సాధకం చేసుకోవాలి. దైవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలి. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? దైవభక్తి తర్వాత సహోదర ప్రేమ గురించి మనం చాలాసార్లు చర్చ్లో కూడా షేర్ చేసుకున్నాం కదా. నీ సహోదరిని ప్రేమించాలని చెప్పి మనం సమ్టైమ్స్ బయట వాళ్ళ దగ్గర చూస్తాం ఇలాంటి ప్రేమ. మనం చర్చ్లో ఇంకా ఎక్కువ కలిగి ఉండాలండి. సహోదరుని ప్రేమ కలిగి ఉండాలి. సహోదర ప్రేమ ఎక్సర్సైజ్ చేయాలి. సహోదర ప్రేమ తర్వాత దయాను. యాక్చువల్లీ దయాను ఉంది, కానీ యాక్చువల్లీ బ్రదర్లీ కైండ్నెస్ ఉంటుంది ఇంగ్లీష్లో. తర్వాత లవ్ ఉంటుంది అనమాట. సో లవ్ అనేది సుప్రీం లవ్ అన్నమాట. ఆ లవ్ ఎలాంటిదంటే, ఆ ప్రేమ ఎలాంటిదంటే దైవిక ప్రేమ. ఆ లవ్ ఎలాంటిదంటే అగాపే ప్రేమ. అన్నింటినీ మించి చూడగలదన్నమాట. ఏదైనా పరిస్థితుల్లో నుంచి బాలేదనుకో ఎవరైనా, దాని పైనుంచి చూసి ప్రేమించగలుగుతారు అనమాట. మనం ఏ పరిస్థితి అన్నా అడ్డం వస్తుంది నీకు, ఏ పరిస్థితి అన్నా నీకు మంచిగా అనిపించట్లేదు, ఏ పరిస్థితిలోనన్నా నువ్వు ప్రేమించాలనిపించట్లేదు, ఏ పరిస్థితిలోనన్నా నీకు ఇష్టం అనిపించట్లేదు, దానికన్నా పైనుంచి చూడగలిగినదే క్రీస్తు ప్రేమ. అదే క్రీస్తు ప్రేమ నిన్ను నన్ను రక్షించింది. అదే క్రీస్తు ప్రేమ నిన్ను నన్ను చేర్చుకున్నది. అదే క్రీస్తు ప్రేమ నిన్ను రాగానే ఏసయ్యా నన్ను రక్షించాను, కానీ హక్ చేసుకుని దేవుడు లోపలికి తీసుకెళ్ళాను, నేను ఇచ్చే రాజ్యం నీకు ఇచ్చాను. ఆ ప్రేమని నువ్వు కూడా చూపించగలుగుతావా? ఆ ప్రేమ నువ్వు కూడా చూపించగలుగుతావా అడిగినాడు. సో ఓకే, ఈ క్రింద ఏమంటుందంటే ఇవన్నింటినీ మనం ఒకదానిలోని కొన్ని అమర్చుకోవాలంట. ఒకదానిలో నుంచి ఒకటి అమర్చుకొని తర్వాత ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉంటాయండి. ఒకటి ఇంకో దాని దగ్గరికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇవి మీకు కలిగి విస్తరించిన చదువుతారా సార్? ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయండి. అంతే. ఎస్, ఇవి మీకు మనకేముండాలి? కలిగి ఉండాలి. తర్వాత ఏమాలి? విస్తరించాలి కదా. ఇవి మీకు కలిగి
విస్తరించాలంట. ఫస్ట్ కలిగి ఉండాలో లేదో చూసుకుందాము, తర్వాత అవి విస్తరించేలాగా రోజు రోజు మనం దాన్ని వర్కౌట్ చేసుకుందాం. రోజు వర్కౌట్ చేసుకుందాం. ఏమేమి గుణాలు ఉన్నాయి? 7 కదా. వాటిని ఒకవేళ మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం విషయంలో ఇవి ఒకవేళ మనకి ఉన్నట్లయితే, విస్తరించినట్లయితే, యేసుక్రీస్తుతో నడవడంలో మిమ్మల్ని సోమరులుగా కానీ నిష్ఫలులుగా కానీ కాకుండా చేయము. సోమరులు, నిష్ఫలులు, అది ఇష్టమా? బాగుంది ఆ వర్డ్స్, చాలా బాగున్నాయి కదా. సో అలా ఎవరైనా తింటే మనం కోపం వస్తుందేమో కదా. కానీ దానికి ఆపోజిట్ వర్డ్స్ చూద్దామా, ఏమున్నాయి? ఆపోజిట్ వర్డ్స్ ఆఫ్ సోమరులు, నిష్ఫలులు. త్వరగా తెలుగు పండితులు చెప్పాలి. చురుకుగా ఉన్నవాళ్ళు, ఇంకా ఫలించేవారు. చురుకుగా ఉన్నవాళ్ళు ఫలించేవారుగా మనం ఉండాలి. సోమరులుగా, నిష్ఫలులుగా కాకుండా చేస్తాయి. ఎప్పుడంటే ఈ 7 మనం వర్చ్యూస్, ఈ 7 లక్షణాలు, గుణ లక్షణాలు మన జీవితంలో కలిగినప్పుడు. ఇంకా ఇవి ఎవరికి లేకపోనో, ఇప్పుడు వాడి సంగతి చెప్తున్నారు. ఇంకా ఏంటి? ఎవరికి లేకపోనో అవేం చేస్తారంట, వాడు ముందున్న పాత పాపములకు శుద్ధి కలిగిన సంగతి కూడా మర్చిపోతాడు. తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోతాడు. ఇంకా గుడ్డివాడైపోతాడు. ఇంకా దూరదృష్టి కూడా లేదంట. కలద్దాలు కావాలి, దూరదృష్టి కూడా లేదు. దానికి కలద్దాలు కూడా లేవు. ఇప్పుడైతే ఉన్నాయి కదా మనకి, ఫిజికల్గా మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు వేసుకోవచ్చు. కానీ దీనికి దూరదృష్టి లేదు. అంటే ఏంటంటే ఆయన నిత్యరాజ్యం వైపు కూడా చూడలేకపోతున్నాడు అనమాట. నిత్యరాజ్యం చూడడానికి ఆయనకి కన్నులు లేవు. నిత్యరాజ్యం దూరంలో ఉన్న దేవుని యొక్క రాజ్యం, నేను అటు పరిగెడుతున్నాను. ఆ రాజ్యం వైపు చూస్తూ పరిగెత్తాలి. నేను అటు ఇటు తిరగడానికి వీల్లేదు. వ్యర్థమైనవన్నింటినీ విడిచిపెట్టాలి. వ్యర్థమైన భ్రష్టత్వాన్ని, లోకం నాకు ఇచ్చే భ్రష్టత్వాన్ని వదిలిపెట్టి పరిగెత్తాలి. తప్పించుకుని పరిగెత్తమనుంది కదా, తప్పించుకొని ఉందా? అవునా? దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వంను ఈ వాగ్దానముల మూలంగా తప్పించుకొని దేవ స్వభావనందు పాలువారన్నట్లు. సో డివైన్ నేచర్లో మనం పాలువారన్నట్లు. అందుకే నన్ను దేవుడు పిలిచారంట. సో ఆ పిలుపును, ఆ ఏర్పాటును నిశ్చయం చేసుకోగలుగుతాం మనం ఎప్పుడంటే వీటిని మనము మన హృదయంలో కలిగి ఉన్నప్పుడు, ఇంకా విస్తరిస్తున్నప్పుడు, రోజు రోజు మన జీవితంలో కలిగి ఉండాలి. మీరు ఇంటి క్రియలు చేయవారైతే, ఒకవేళ ఇలాంటి క్రియలు మనం చేసేవాళ్ళం అయితే ఏమంటారంటే తెలుసా? అలాగన మన ప్రభును రక్షకుడినైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు గ్రాండ్ వెల్కమ్ ఉంటుందంట. మనకి గ్రాండ్ వెల్కమ్ అనమాట. అక్కడ ఎంత జూయిష్ దీనిలో ఉంటుందంట. వెల్కమ్ అనగానే చాలామంది ఒక ఆయన ఒక చిన్న ఓడలో వెళ్తూ ఉన్నాడట. చాలా కాలం ఆ ఓడలో చాలా స్ట్రగుల్ అయ్యాడంట. సముద్రంలో వెళ్తూ కొట్టేస్తూ ఉంటే ఇంకా ఫైనలీ అది ఎంత బాధలు పడ్డాడంటే ఆ ఓడలో ఫైనల్గా ఆయన దాన్ని పట్టుకొని, అది విరిగిపోతూ ఉంటే దాన్ని పట్టుకొని బయటకు వచ్చేస్తూ అనుకున్నాడట, అయిపోయింది ఇంకా నాకు, నేను ఒడ్డు కనిపించింది, మంచి కెనడా అంతా కనిపించింది అనమాట. కనబడగానే అనుకున్నాడంటే నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి, నాకు ఒక హోటల్ రూమ్ కావాలి, తర్వాత నేను మంచిగా ఒక వారం రోజులు లేకుండా పడుకోవాలి, తర్వాత నాకు మంచి స్నానం కావాలి, ఇవన్నీ అనమాట. ఎందుకంటే అన్ని రోజులు ఆయనకి ఏది లేదు, తిండి లేదు, నిద్ర లేదు, అలా మెలకుగానే ఉండాలి. ఎందుకంటే ఏమైపోతుందో తెలియదు. అలాంటి పరిస్థితిలో ఓడలో ప్రయాణం చేశాడు. సరే అక్కడికి వెళ్ళినాక తీరా ఓడలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దిగగానే చూసాడంటే చాలామంది క్లాప్స్ కొడుతున్నారట, చాలామంది వెల్కమ్ చేస్తారంట. క్లాప్స్ కొట్టుకుంటూ ఆయనని మొత్తం మనమైతే ఏం చేస్తాం, దండలు వేసేస్తూ ఉంటాం కదా, ఇండియాలో ఏం చేస్తాం, దండలు వేసేస్తూ ఉంటాం. సో అట్లా మంచిగా వెల్కమ్ చేస్తూ ఆయనకి బొకేస్ ఇచ్చి ఆయన చాలా గ్రాండ్ వెల్కమ్ చేశారట. ఎప్పుడైతే గ్రాండ్ వెల్కమ్ చేశారో ఇంకా ఆయన ఏమనుకున్నాడు, అసలు ఏమనుకున్నాడు, వారం రోజులు నిద్రపోవాలి, హోటల్ కావాలి, ఏమేమో అనుకున్నాడు. అన్నీ మర్చిపోయాడు, తన కష్టం అంతా మర్చిపోయాడు, తను పడిన కష్టాలన్నీ మర్చిపోయి ఎంత
ఎంత సంతోషంతో నిండిపోయాడంటే, ఓహో నేను చేసిన ప్రయాణాన్ని వీళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారా అనేసి. సో ఆ విధంగా నువ్వు ఒకవేళ కష్టాలు పడ్డావా ఇక్కడ ఈ భూమి మీద, పర్వాలేదు. నువ్వు వేదన పడ్డావా, పర్వాలేదు. నువ్వు చాలా ప్రయాసంతో ప్రయాణం చేస్తున్నావా, పర్వాలేదు. దేవుడిని గ్రాండ్ వెల్కమ్ ఇస్తారు. నువ్వు ఈ క్వాలిటీస్ నీ జీవితంలో కలిగి ఉన్నావా? నీ జీవితంలో ఈ క్వాలిటీస్ని విస్తరింప చేసుకుంటున్నావా? నీకు ఒక దేవుడు ఏమన్నారు, యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ఏదో పరిగెత్తుకుంటూ వెళ్ళి సడన్గా తప్పించేసుకొని నిత్యరాజ్యంలోకి వెళ్ళిపోయా, అమ్మయ్య నేను కూడా బతికిపోయేసాను, తప్పించేసుకున్నాను, ఏమంటారు దాన్ని, ఆ నరకపు అగ్నిని తప్పించేసుకున్నాను అని అలా అనుకుండా దేవుడు యేసుక్రీస్తు ప్రభు గ్రాండ్ వెల్కమ్ నీకోసం చేస్తారు. నీ పేరు మీద నీకున్న క్రౌన్ని వెయిట్ చేస్తూ ఉంటారు పట్టుకొని నీకోసమే. సో కష్టపడితే, నువ్వు ప్రయాసపడితే భయపడద్దు, బాధపడద్దు, వేదన పడద్దు, కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. ముందుకి చూడు, క్రీస్తు వైపు చూసుకుంటా పరిగెద్దాం. మనము ఈ జీవితంలో మనకు ఉండవలసిన లక్షణాలని మనము రోజు చెక్ చేసుకుందాం. ఆ 7 లక్షణాలని మర్చిపోకుండా కట్టుకుందాం. ఓకే సరే, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నా, బట్ దట్స్ ఫైన్, టైం అయిపోయింది. మనము ఈ లక్షణాన్ని కలిగి, దేవా నేను నీ కొరకు జీవిస్తాను, నేను పరిగెడతాను, నేను వదలను, నేను పట్టు విడవకుండా, నేను సహనంతో నేను పరిగెడతాను దేవా. ఇంకా విశ్వాసం నందు సద్గుణము, సద్గుణం నందు జ్ఞానము, జ్ఞానం నందు ఆశా నిగ్రహం నందు సహనం నందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనండి. వీటిని అమర్చుకొని మన జీవితంలో కలిగి విస్తరించిన దేవుడు నిన్ను ఆస్వాదించి ఆ రోజు నీకు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు రెడీ చేసేసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దీవించుగాక. మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి ఇచ్చిన భాగ్యానికి వందనాలు ప్రభువా. ప్రత్యేకంగా నైనా గుప్పులు విప్పిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి, వాళ్ళ కుటుంబంలో అవసరాలను తీర్చమని వేడుకొంచున్నాం. ప్రత్యేకంగా వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ వారమంతా మీరు కాచి కాపాడారు ప్రభువా. ఎలా వచ్చేవారు మేము ప్రవేశిస్తుండగా మా పని పనులు సహాయం చేయండి. అనారోగ్యంలో వారిని మీరు ముట్టండి ప్రభువా. అస్వస్థతను బలపరచమని వేడుకొంచున్నాం దేవా. అలాగే మీ సేవకులు 1వ తారీఖు రిటర్న్ వస్తుండగా ఆయన ప్రయాణంలో మీకు తోడుండని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీరు ఇచ్చిన సమయానికే మీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము అందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.